ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ చొరవతో గుర్రంగూడ నుండి అల్మాస్గూడ రోడ్డు పనులు పునః ప్రారంభించడం జరిగింది. ఈ మేరకు గుర్రంగూడ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పందుల వెంకటేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పందుల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఈ సమస్యను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మినిస్టర్ గా ఉండి కూడా కొన్ని వందల సార్లు గుర్రంగూడకు వచ్చినా గానీ కనీసం రోడ్డు పనులు చేయించలేని ఘనత సబితా ఇంద్రారెడ్డికి దక్కిందని విమర్శించారు. గుర్రంగూడ రోడ్డు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను విన్నవించుకోవడం జరిగిందని అన్నారు. అదే విధంగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడంతో వెంటనే చొరవ తీసుకుని సంబంధిత అధికారులకు కాల్ చేసి మాట్లాడి పనులు ప్రారంభించాలని ఆదేశించినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి, మహేశ్వరం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డికి, బడ్గంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ కి, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నాడు గుర్రంగూడ నుండి అల్మాస్గూడ రోడ్డు పనులు ప్రారంభించిన శుభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం చిత్రపటానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబుకి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డికి, మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుర్రం లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలమ్మ, శ్రీనివాస్ గౌడ, పందుల శివ గౌడ్, ఆంజనేయులు, నరసింహ గౌడ్, మహేష్, అనిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంటిన్యూ చేయనా? తీస్తూనే ఉన్నా. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్ గౌడ్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ గుర్రంగూడ, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని. డీకే కన్స్ట్రక్షన్ వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి అల్మాస్గూడ నుంచి గుర్రంగూడ రోడ్డు కనీసం స్థానిక ఎమ్మెల్యే మాజీ విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఎన్నో రోజుల నుంచి గుర్రంగూడకు కొన్ని వందల సార్లు వచ్చింది, కానీ ఏ రోజు కూడా రోడ్డు గురించి మాట్లాడింది లేదు, రోడ్డు గురించి పట్టించుకున్న దాఖలు లేదు. కనీసం ఒక మంత్రి అయ్యుండి కూడా ఒక రోడ్ వేయాలని దురదృష్టి మన దగ్గర వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేసిందో. ఇప్పుడు ఈ ప్రజాపాలనలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా సామాన్య ప్రజలు కూడా ఈరోజు మన గుర్రంగూడ నుంచి అల్మాస్గూడ నుంచి గుర్రంగూడ వరకు రోడ్డు మంజూరు చేయడం జరిగింది. దానికోసం అని ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరియు స్థానిక ఇన్ఛార్జి కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారికి, మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి, మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి గారికి, మరియు అదేవిధంగా మన కలెక్టర్ గారికి, ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా కలెక్టర్ శశాంక్ గారికి, హెచ్ఎండి కమిషనర్ గారు, బడంపేట మున్సిపల్ కమిషనర్, వీళ్ళందరికీ ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాం. మరియు ఎన్నోసార్లు ఫోన్ చేసి మేము పోయి కలవడంతో ఈరోజు కలెక్టర్ గారి కాడ ఉన్న నిధులు మొత్తం మంజూరు చేసి ఈరోజు బీకే కన్స్ట్రక్షన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి పట్టించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే
సబితా ఇంద్రారెడ్డి గారు చేయలేని పని ఈరోజు ఈ ప్రజాపాలనలో సామాన్య ప్రజలమైన మేము పోయి మాట్లాడడంతో నిధులు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరికీ మా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వాలందరికీ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఈ ఈ ఈ కృషి వెనకాల చాలామంది కాంగ్రెస్ పార్టీ గుర్రంగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి కృషితోని అన్ని కాలనీల మన అధ్యక్షులు కానీ చాలామంది వచ్చి విన్నవించుకోవడం జరిగింది. అందువల్ల ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్ పనులు ప్రారంభించారు. అందుకోసం మీ అందరం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని పాలాభిషేకం చేస్తున్నాం. కాబట్టి గుర్రంగూడలోని ఉన్న ప్రతి సమస్యలు మేజర్ సమస్య ఇదే. ఈ సమస్యతోటి గత 10 సంవత్సరాలకి ఎంతోమంది స్కూల్ బస్సులు కానీ మా చిన్న పిల్లల్ని స్కూటీల పైన తీసుకుపోతుంటే కూడా ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మేయర్ గారు అందరికీ కృతజ్ఞత చెప్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.